ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ హెడ్ మాస్టర్ మేడం గారికి మరియు టీచర్స్కి ఈ సంస్థ రెడ్ ప్లస్ బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నటువంటి మన శిక్షాకి మరియు వాళ్ళ యొక్క కొలీగ్స్ అందరికీ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే అన్ని దానాలలో కల్లా రక్తదానము మిన్న అని అంటారు. కాబట్టి ఈ కార్యక్రమం ఎందుకు ఇక్కడ చేస్తున్నాం అనేది మీరు మొదటగా మీరు వేసుకోవాల్సినటువంటి క్వశ్చన్ అన్నమాట. అంటే మీలో ధైర్యాన్ని నింపడానికి రక్తం దానం చేయడం వల్ల వ్యక్తికి ఎటువంటి అపాయం లేదు అన్నటువంటి ఒక విషయాన్ని మీలో తెలియజేసి మీకు సంబంధించినటువంటి మీ తల్లిదండ్రులకు, మీ అన్నకు, చెల్లికు, అక్కకు తెలియజేస్తారన్నటువంటి ముఖ్య కారణంతో ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రక్తదానం చేయడం వల్ల ఎవరికి ఎటువంటి అపాయం ఉండదు. ఇంత నిర్భయంగా చెప్తున్నామంటే మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనేది మీరు బాగా ఆలోచించాలి. ఓకేనా? అయితే 18 సంవత్సరాలు పైబడిన ఏ వ్యక్తి అయినా కూడా, వ్యక్తి అంటే యువతి యువకులు ఎవరైనా కూడా రక్తం దానం చేయొచ్చు. 3 నెలలకు ఒకసారి చెప్పున 60 సంవత్సరాల పైబడి లోపల వయసున్నంత వచ్చేంత వరకు వాళ్ళు రక్తదానం చేస్తూ ఉంటారు అన్నమాట. నేను కూడా నాకు తెలియనప్పుడు ఇలాంటి సంస్థలు, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడం వల్ల నేను కూడా చాలా భయపడేవాడిని బ్లడ్ డొనేషన్ చేయడానికి. కాబట్టి ఇప్పుడు మేమంతా మీ ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఎటువంటి అపాయం లేదన్నప్పుడు నిర్భయంగా మీరు ముందుకు రావాలి. మీకు ఇప్పుడంతా మీరంతా కూడా ఏ క్లాస్? 10th క్లాస్ వాళ్ళ 9th. ఓకే, 18 years రావాలంటే మీరు ఎంత ఎడ్యుకేషన్ అయిపోయిండారా? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతేనే డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన మొదటి రోజే డొనేషన్ చేసే వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఇంతమందికి ఇంత ధైర్యం ఉంది ఆడపిల్లలకి. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు మీరు ఎవ్వరు కూడా అరవగొడుతున్నారు కదా? ఇప్పటికి మీకు ఎవరికైనా బ్లడ్ టెస్ట్ గ్రూప్ ఎవరిది, ఏ గ్రూప్ ఎవరికైనా తెలుసా? కొంతమందికి తెలిసిందా? ఆ గ్రూప్ మీ బ్లడ్ ఏ గ్రూప్ అవుతుందో అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఎమర్జెన్సీకి అది చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడైనా రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఎవరికైనా జరిగినప్పుడు, వాళ్ళకి బ్లడ్ అవసరమైనప్పుడు మనం ఇమీడియట్ గా వాళ్ళ బ్లడ్ మన బ్లడ్ ఓకే అయినప్పుడు మనం ఇమీడియట్ గా నా బ్లడ్ ఇవ్వండి, నాది బ్లడ్ గ్రూప్ ఇది, మీరు నా నుంచి బ్లడ్ తీసుకోవచ్చు అని చెప్పేసి తొందరగా పని జరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు కొంతమంది సమాజంలో ఇలాంటి శిక్ష వాళ్ళు ఇక బ్లడ్ డొనేషన్స్ సంస్థ, ఆర్గనైజేషన్ సంస్థ వాళ్ళు మరియు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమని, కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ సెల్ ఫోన్ లో ఏమని ఫీడ్ చేసుకుంటున్నారంటే శిక్ష ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్, రమ్య ఏ నెగిటివ్, ఓ నెగిటివ్, బి పాజిటివ్ అన్నటువంటి బ్లడ్ గ్రూప్ తో నేమ్ ఫీడ్ చేసుకుంటున్నారు. కాబట్టి అంటే ఎంత ఫాస్ట్ గా ఒక వ్యక్తికి, అపాయంలో ఉన్న వ్యక్తికి ఎంత తొందరగా మనం బ్లడ్ ఇవ్వగలుగుతామో అంత తొందరగా వాళ్ళకు రికవరీ చేయగలుగుతాం, వాళ్ళని బతికించుకోగలుగుతాం. కాబట్టి మనకు బ్లడ్ డొనేషన్ అనేది అపాయం జరిగినప్పుడు అత్యంత ముఖ్యంగా ఉపయోగపడుతుంది. లేదు మనము ఎవరికైనా ఒక స్టోరేజ్ పాయింట్కి ఇవ్వాలి, వాళ్ళు డోనర్స్ ఇస్తారు, వాళ్ళు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇస్తారన్నటువంటి వాళ్ళకు కూడా మంచి సంస్థలు ఉంటాయి, వాళ్ళకి మనం బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. ఇంకా కొన్ని వస్తున్నటువంటి ఫ్యూచర్ లో ఈ డిగ్రీ కాలేజీల్లోనూ లేదా పీజీ కాలేజీల్లోనూ ఈ బ్లడ్ క్యాంపులు కండక్ట్ చేసి ప్రతి 3 months ఒకసారి బ్లడ్ డొనేషన్ కంపల్సరీగా ఇవ్వాలన్నటువంటి ఒక కార్యక్రమం అయితే చేపడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మనలో ఉన్నటువంటి పాత రక్తం వెళ్ళి కొత్త రక్తం ఉత్పత్తి అవుతే మనిషి యాక్టివ్ గా తయారవుతాడు అన్నమాట. కాబట్టి మనలో రెడ్ బ్లడ్ సెల్స్ అని ఉంటాయి. మీ అందరికి కొంతమందికి అంటే ఆ సబ్జెక్ట్ ఉన్నాయో తెలియదు, కానీ 10th క్లాస్ వాళ్ళకి కూడా అవగాహన కలిగి ఉండాలి. మనలో ఎంతైతే రక్తం బయటకు తీస్తామో అంతకు రెట్టింపు రక్తము 1 or 2 days లోనే ఉత్పత్తి అవుతుంది అన్నమాట. మనం తీసుకున్న ఫుడ్, మనం చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అన్నమాట. మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకు చెప్పాలా, బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఎటువంటి అపాయం లేదు. మీ తల్లిదండ్రులు అందరూ భయపడతారు. ఇప్పుడు చెప్పండి మీరు ఇంట్లో ఎట్టిస్తావు, నీకు ఉన్నదే ఇట్లా ఉన్నావు, బక్కగా ఉన్నావు, నువ్వు ఎట్టిస్తావు, నువ్వు పడిపోతావు అది అని అంటారు.
బక్కగా ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి రక్తము ఎంత ఉందో హిమోగ్లోబిన్ ఎంత ఉండాలో అంత ఉంటుంది. ఎక్కువ లావు ఉన్న వాళ్ళకి ఎంత ఉండాలో అంతే ఉంటుంది. కాబట్టి ఎవరి నుంచి ఎంత తీయాలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. కాబట్టి మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. మీ తల్లిదండ్రులకు చెప్పండి, ఏమి బ్లడ్ ఇవ్వడం వల్ల మనకి ఉపయోగమే కానీ అపయోగం లేదని. ఓకేనా? ఇంకా అలానే పోతే మీరంతా నెక్స్ట్ 10th క్లాస్ చదువుతున్నారు. 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ తీసేసినారు. మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా ఈసారి తీసేస్తున్నారు. కాబట్టి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. కాకపోతే మీరు ఫైనల్ ఎగ్జామ్ లేదు కదా అని మీరు చదవడము తక్కువ చేసినారా మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఏ వ్యక్తికైనా 10th క్లాస్ అనేది చాలా ముఖ్యమైన దశ. కాబట్టి ఆ 10th క్లాస్ లో మీరందరూ కూడా ఎంతైతే కష్టపడతారో అంత భవిష్యత్తు మంచిగా ఉంటుంది. మీరందరూ కూడా టీచర్స్ కి గౌరవిస్తూ తోటి మీ విద్యార్థులకు మీ ఫ్రెండ్స్ అందరికీ ఒకరికొకరు సహాయ సహకారాలు అందిస్తూ మంచి మార్గంలో ముందుకెళ్లాలా. ఎవరు కూడా ఎటువంటి చెడు అలవాట్లకు లోను కాకూడదు. మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్నటువంటి ఆశయాలను ఒమ్ము చేయకూడదు. ఇవన్నీ మీ మనసులో రాసుకోవాలా, మనసులో ఆలోచిస్తూ ముందుకు పోవాలా. క్రమశిక్షణ లేని విద్యార్థి ఎన్నడూ అతను అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించలేడు. ఇది ఎంతో అనుభవజ్ఞులైనటువంటి మన దేశంలో సక్సెస్ అయినటువంటి వ్యక్తుల యొక్క మాటల ద్వారా తెలిసినటువంటి నిజాలు. కాబట్టి నా స్వయంగా నేను చెప్తున్నటువంటి నాకు అనుభవం అయినటువంటి విషయాల్లో ఇదొకటి అతి ముఖ్యమైన పాయింట్. క్రమశిక్షణ నేను ఒక లెక్కలలో చెప్తున్నాను. ఇప్పుడు మామూలుగా చాలా మీరు వింటారు అనంతపురం జిల్లా అంటే రక్తపాతం జిల్లా అంటే చెప్తారు. మా ఆడవాళ్ళు సార్ అనంతపురం జిల్లా అంటే రక్తదాతం జిల్లా అని చెప్తాం. ఎందుకంటే నాతో పాటు నా మిత్రుడు ఉన్నాడు, 20 సార్లు బ్లడ్ ఇచ్చినాడు. నాతో పాటు మా టీం సభ్యుడు ఉన్నాడు, హరి ఉన్నాడు, తర్వాత అరుణ్, వీళ్ళందరూ కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ ఎప్పుడైనా ఎవరైనా ఆపదలో ఉండి బ్లడ్ కావాలని చెప్పి ఎమర్జెన్సీ యాక్సిడెంట్ కానీ తర్వాత ప్రెగ్నెంట్ లేడీ పేషెంట్లు కానీ అలాంటి వాళ్ళకు మా సంస్థ ద్వారా ఎప్పుడు మేము అందుబాటులో ఉండి సకాలంలో వాళ్ళకు రక్తం ఇప్పిస్తున్నాం. రక్తదానం అనేది చెప్తున్నాం కదా, చాలా గొప్ప కార్యం అని. మామూలుగా అన్నదానం గొప్పదంటారు, తర్వాత నీళ్ళదానం గొప్పది అంటారు. రక్తదానం కూడా చాలా గొప్ప దానం. తల్లి మామూలుగా జన్మనిస్తుంది, రక్తదానం ఏం చేస్తాడు చెప్పండి? పునర్జన్మనిస్తాడు. అర్థమైందా మనకు? తల్లి జన్మనిస్తే రక్తదానం పునర్జన్మనిస్తాడంటే మా ఈ సంస్థ నిదర్శనం. ఎందుకంటారా, మా సంస్థ ద్వారా ఇప్పటికి గుత్తి మండలంలో 7 మందికి ఉచితంగా పెట్టించాం. ఇప్పుడు కూడా మేము వేరే చెప్పేస్తాం, వృత్తిలో ఇంతమంది మేము సాయం చేస్తామని. ఎందుకు చెప్తున్నామంటే మా పనులు చేసుకుంటూనే మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. భవిష్యత్తులో మీరు కూడా బాగా చదువుకొని ఒక మంచి స్థాయికి వెళ్ళి 10 మందికి సేవ చేయాలనే ఆలోచన మీలో కూడా రావాలా. ఎందుకంటే అప్పుడే మిమ్మల్ని సమాజం ముందు చూస్తుంది, మీ తల్లిదండ్రులకు మంచిగా వస్తుంది. దాంతోపాటు మీకు చదువు చెప్పిన గురువులు కూడా మిమ్మల్ని తలుచుకుంటారు. అబ్బా మా శిష్యులు మా దగ్గర చదువుకున్న పిల్లలు స్టేజ్లో వెళ్ళి బాగా చదువుకొని 10 మందికి సేవ చేస్తున్నారని. ఇప్పుడు పెద్దలు డైలాగ్ చెప్తారు, మానవ సేవే. తర్వాత ఏం చెప్తామా క్యాప్షన్ మీకు? మానవ సేవ తెలిసేదమ్మా. కాబట్టి మీరు కూడా మహిళలు ఏ దాంట్లో కూడా తక్కువ కాదమ్మా. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కూడా మహిళలే. ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా తెలుసా మీకు? మహిళలు కూడా ఏ దాంట్లో కూడా తక్కువ కాదు. 18 సంవత్సరాలు దాటిన తర్వాత 60 సంవత్సరాల లోపల యువకులు స్వచ్ఛందంగా ఆరోగ్యంలో ప్రతి 3 నెలల కోసం పెట్టవచ్చు. ఇప్పుడు మాది రెడ్డి ఉంది కదా, మన ఎన్జిఓ అంటే స్టేట్ లో కానీ ఎక్కడ దేశంలో కూడా చాలా వరకు మహిళలే మెయింటైన్ చేస్తున్నారు కదా ఎన్జిఓస్. మీకు ఆ విషయం తెలుసా? మనకు తెలిసిన కూడా మహిళలే. ఆమె ఎన్నో సేవలు చేసి తెలుసా మీకు? తెలుసా? తర్వాత మన అనంతపురం జిల్లాలో ట్రస్ట్ ఉంది, మీకు అంతా ఐడియా ఉందా? ఆర్టీడీ అనేసి తెలుసా? చెప్పు, ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు చెప్పండి. ఎక్కడో స్పెయిన్ నుంచి వచ్చి మన జిల్లాలో కొన్ని కోట్ల మంది సేవలు చేస్తున్నాడు. ఆయన లక్షల మంది కాదు, కోట్ల మంది చేస్తున్నారు సేవలు. మన జిల్లానే కావాలి, పక్క జిల్లాలో కూడా పక్క రాష్ట్రంలో కూడా చేస్తున్నారు సేవలు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కూడా సేవ చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో బాగా చదువుకోవాలా. ముఖ్యంగా ఆడపిల్లలు ఏదైనా కూడా తప్పు కాదు. ముఖ్యంగా ఏముందంటే ఆడపిల్లలు ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా తప్పు చేయడము, మీ తల్లిదండ్రులకి మీ కుటుంబానికి ఎప్పుడు కూడా చెడ్డ పేరు తరవడం. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు కూడా గురువులు ఎప్పుడైనా